నవ్వించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న. ఈ పరమార్థాన్ని గ్రహించిన నెల్లూరు యువకులు కొందరు నేస్తంగా ఏర్పడ్డారు. అన్నదానం, రక్తదానం, నేత్రదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అభాగ్యుల ఆకలి బాధ తీరుస్తున్న ఈ యువకులది నెల్లూరు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నేస్తం ఫౌండేషన్ ను స్థాపించారు. తమ సేవా యజ్ఞం ద్వారా నేస్తం సంస్థను అచిరకాలంలోనే అందరికీ సుపరిచితం చేశారు. నగరంలో జరిగే ఫంక్షన్లు, పార్టీల్లో మిగిలిపోయే ఆహార పదార్థాలను సేకరించి ఆకలితో అలమటించే వారి కడుపు నింపుతున్నారు. రోజు 1000 మందికి పలు రుచులతో కూడిన భోజనాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ యువకులు ఆహారాన్ని సేకరించే స్థాయి నుంచి వారానికి 2 సార్లు ఫుడ్ రెడీ చేసి అందించే స్థాయికి ఎదిగారు. వీరి సేవా తత్పరతను గుర్తించి దాతలు ఇతోధికంగా విరాళాలిస్తున్నారు. మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే రోడ్డు పక్కన మానసిక వికలాంగులు, లెప్రసీ అంటే కుష్టు వ్యాధితో బాధపడుతున్న చాలా మంది బాధలు చూసి చెల్లించి మేము ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మేము మా సొంతంగా మంగళవారం, శనివారం రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అన్నదానమే కాకుండా రక్తదానం చేస్తూ చేయిస్తూ ప్రాణాలు నిలుపుతున్నారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 1000 యూనిట్ల రక్తాన్ని బ్లడ్ బ్యాంకులకు అందించారు. తమిళనాడు ఎక్స్ప్రెస్ ఘటన బాధితులకు రక్తం సమకూర్చడంలో కీ రోల్ పోషించారు ఈ నేస్తం సభ్యులు. ప్రవీణ్ అని అతని ద్వారా మేమంతా ఒక వాలంటరీగా మేమంతా సహకరించి అందరూ ఇది 10 మందికి ఆకలి తీరాలనే ఒక ఆశాభావంతో మేము చేయాలని ఫస్ట్ స్టార్ట్ చేసాము. ప్రతి ఒక్కరూ సహకరించి మాకు దీన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాం. నేత్రదానం పైన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేస్తం సభ్యులు ఇప్పటి వరకు 5గురితో ఐ డొనేషన్ చేయించారు. తమ ఫౌండేషన్ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.